నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభిలావ్. ఆపరేషన్ ముస్కాన్తో చిన్నారుల జీవితాల్లో కొత్త వెలుగులు. జిల్లా ఎస్పీ జానకి శర్మిల. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు, ప్రత్యేక ఏర్పాటు చేసిన నిర్వాహకులు. సారంగాపూర్ మండలి చించోల్వ్యూ గ్రామంలో ప్రభుత్వ పల్లె దవాఖానా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ అభిలాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ గది, మందుల నిల్వ గది, రోగుల కంతుల వైద్య సేవలపై అధికారులతో సమీక్షించారు. ఆసుపత్రికి రోజు వచ్చే రోగుల వివరాలు, మందుల వినియోగం, నిల్వలు, టీకాలు తదితర వివరాలను రిజిస్టర్లో అమలు చేయాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలో రోగుల సంఖ్య పెరిగే అవకాశం దృష్టిలో ఉంచుకొని అవసరమైన మందులు సమకూర్చుకొని ఆలోచించారు. వైద్యులు, సిబ్బంది పూర్తి అంకిత భావంతో రోగులకు వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ప్రైవేట్ స్థాయిలో వైద్యవంతుల నమ్మకం ప్రజల్లో పెరగాలన్నారు. ఈ తనిఖీల్లో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీ లక్ష్మీకాంతరావు, వైద్యాధికారి సౌమ్యతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Same problem. She was taking it. Previously, she used to use it in the first which was very this is how much is not. What is the meaning of the pain? Pain, I mostly other than not the manufacturing pain. Then paracetamol, calcium tablets. Calcium tablets are available, right? Calcium and vitamin D combination. And for exercise, we give acetaminophen. Then cigarette. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? బీపీ గోళీలు ఎప్పటి నుంచి తీసుకుంటున్నావు ఇక్కడ నుంచి? బీపీ గోళీలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నారా? ఇవాళ ఫస్ట్ మొదటిసారి వాళ్ళు మందులు ఇస్తున్నారా? మరి మీరు గోళీ తీసుకుంటున్నారా? ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా 57 మంది పిల్లలను రెస్క్యూ చేసి తల్లిదండ్రులకు అప్పచెప్పినట్టు జిల్లా ఎస్పీ జానకి శర్మిల తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఏర్పరిచిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్ నెల రోజుల వ్యవధిలో నిర్మల్ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో దిగ్విజయంగా కొనసాగిందన్నారు. ముస్కాన్ బృందం విస్తృత గాలింపు చర్యలో భాగంగా జిల్లాలోని హోటల్లో, పశువులు కాసే వద్ద, వెల్డింగ్ షాపుల వద్ద, నిర్మాణ పనుల వద్ద, వ్యాపార సముదాయాల వద్ద పనిచేస్తున్న బాల కార్మికులు గుర్తించి వారి తల్లులకు అప్పచెప్పడం జరిగిందన్నారు. జిల్లాలోని బాలబాలికల ఇంట్లో సమస్యల వల్ల పాఠశాలకు బదులు పనిలోకి పెట్టబడుతున్నాడు. దీంతో జిల్లా ఆపరేషన్ ముస్కాన్ బృందం వారిని రెస్క్యూ చేసి మళ్లీ వారి జీవితంలో వెలుగులు నింపామని తెలిపారు. నిర్మల్ పట్టణ కేంద్రంలోని మల్లన్నగుట్ట హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజారి సాదాశివ శర్మ ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేపట్టి అలంకరణ చేపట్టారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ధర్మకర్తలలో మురళీధరెడ్డి, వినోదమ్మ దంపతులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఏర్పాటు చేశారు. అనంతరం రక్షాబంధన్ వారోత్సవ భాగంగా కరపత్రాలు విడుదల చేశారు. ఆలయ గురుస్వామి నవయమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, గురుస్వాములు పాల్గొన్నారు.
महाभगमालिनी सर्वसिद्धि प्रद चक्र स्वामिनी अति रहस्य योगिनी श्री श्री महाभट्टारिके सुंदरी महामाहेश्वरी महामहाराग्नि महामहाशक्ते महामहागुप्ते महामहागुप्ते महामहानंदे महामहास्कंधे महामहासे महा అల్లోల పరివారంలో వినోదముగారు కుబేరరెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ రోజు వరకు ఇన్ని కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నాం. మీ అందరి ఆశీస్సులు ఉంటే ఇంకా ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నదమ్ములతో ఏదైనా గొడవ ఉంటే కూడా ఈ రాఖీ పౌర్ణమి మన ఇంట్లో వెలుగులు నింపాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒకవేళ మీ అన్నయ్య మూర్ఖుడైతే మీరు పూజలుగా మీరే వెళ్ళండి. అన్న రాఖీ కట్టించుకోండి. వెళ్ళి మీ అన్నయ్యను మన్నించరా అన్నయ్య, ఇంకోసారి నేను అడగను, కానీ అన్నా చెల్లెలుగా కలిసి ఉందాం అనేటటువంటి బంధుత్వాన్ని తప్పకుండా మనందరూ కూడా పెంచుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబంలో కూడా ప్రశాంతత నిలబడాలి. ఇంత గుడికి ఎందుకు వచ్చినాం? ప్రశాంతత కొరకు. కాబట్టి ఆ ప్రశాంతత ఎక్కడ లేదు, మన ఇంట్లో కూడా మనం మీటుకుంటే ఆ ప్రశాంతత మనకు లభిస్తుంది. ఈ రక్షాబంధన్ నుండి రోజు 11 సార్లు గాయత్రి మంత్రం అందరూ కూడా ఏంటంటే అమ్మవారి పుట్టినరోజు కాబట్టి గాయత్రి మంత్రం ఏంటంటే మనము అందరం కూడా పిల్లలతో పాటు మనం అందరం ఏంటంటే జపించాలి. గాయత్రి మంత్రం పైన ఇప్పుడు అమెరికాలోని నాసాలో రీసెర్చ్ జరుగుతుంది. దాంట్లో 24 బీజాక్షరాలు ఉన్నాయి. ఆ 24 బీజాక్షరాలు ప్రపంచంలోనే ఎన్నైతే మనకు 10 లక్షల మంత్రాలు, ఆ 10 లక్షల మంత్రాలలో గాయత్రి మంత్రం శ్రేష్టంగా ఉందని ఈరోజు నాసా వారు పరిశోధన చేసి చెప్తున్నారు. కాబట్టి ఈ రక్షాబంధన్ నుంచి ఆ కార్యక్రమం మనం ప్రారంభం చేస్తాము. ఈ కరపత్రాలు మనము జిల్లా వ్యాప్తంగా 1 లక్ష మంది విద్యార్థులకు ఇది పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందేశంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి లైవ్ టెలికాస్ట్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్ర కొండాపులో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్యాలను ఎడగడుతూ ప్రజలకు అవగాహన కల్పించాలని శ్రేణులకు సూచించారు. ఈ కార్యంలో బూత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కానాపూర్ నియోజకవర్గ జాన్సన్ నాయక్, నిర్మల్ కానాపూర్ నియోజకవర్గ రామకృష్ణ రెడ్డి, మారగొండ రాము, నాగభూషణ్ రెడ్డి, జీవన్ రెడ్డి, సుభాష్ రావు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో నిలబడి అనేటువంటి కమిషన్ ఒకటి వేశారు. ఆ కమిషన్ 900 లక్షలు ఏ బ్యారేజీ పెట్టి నీళ్లు ఇచ్చినటువంటి కాగజ్ గారు ఆ గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో నిలబడి ఉన్నాడు. ఈ రోజు కూడా డెఫినెట్ గా కేసీఆర్ గారు కూడా రేపు చరిత్ర పుటల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. Of course, it's irrelevant.
గంటల కొబ్బరికాయ మరి కూలీ గంటల కొబ్బరికాయ కూలీ మూసీకి నేను కాళేశ్వరం నీళ్ళు నీళ్ళు 4,000 కోట్ల రూపాయలతో తెచ్చి మూసీలో వస్తానని ఎప్పటికైనా రాష్ట్రం ఏర్పడవలకే దాదాపు 32% ఖర్చు పెట్టింది. వాస్తవానికి చెప్పాలంటే 2014 రాష్ట్రం ఏర్పడే నాటి ప్రాణహిత సేవలలో పెట్టిన ఖర్చు కేవలం 3,500 కోట్లు మాత్రమే. పాఠశాలలో ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలపై నిరంతరంగా పోరాటం కొనసాగిస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి నాయకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. తమ న్యాయమైన సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. పాఠశాలలు ఉపాధ్యాయులు కూడా సమస్యలపై యూఎస్పీబీ దశలవారీ పోరాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆగస్టు 23 హైదరాబాద్లో రాష్ట్ర మహాధరణ నిర్వహించడం జరుగుతుందన్నారు. సిబిఎస్ను రద్దు చేసి యూబీఎస్ను పునరుద్ధరించాలని, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఏకీకృత సర్వీస్ రూపొందించాలని, ఖాళీల్లో శాశ్వత నియమాలు చేపట్టని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడా వినతి పత్రాన్ని కలెక్టర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూడీఎఫ్, డిపిటిఎఫ్, డిటిఎఫ్, ఎక్స్టిటిఎఫ్ తదితర ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘ పోరాట కమిటీ పిలుపు మేరకు 2వ దశ కార్యక్రమము కలెక్టరేట్లో ముట్టడి, కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా చేయవలసిన అటువంటి పిలుపు మేరకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఈరోజు మనం ఇక్కడ విద్యారంగ సమస్యలపైన, ఉపాధ్యాయ సంఘ సమస్యలపైన, సామాజిక సమస్యలపైన అడిగేటువంటి హక్కు ఎవరికి ఉందంటే కేవలం ఈఎస్పీసీ సంఘం మాత్రమే అడుగుతుంది. మిత్రులారా, మనము గతంలో చూసాము, గతంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రకారంగా మాకు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి, పెండింగ్లో రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి, మరియు మనకు రెగ్యులర్ ఉద్యోగులు, పార్ట్ టైం ఉపాధ్యాయులు అందరి సమస్యలు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వము పరిష్కరించవలసిన బాధ్యత ఉంది. తెలుగు పండి జీవో నంబర్ 10 అయితేనేమి, జీవో నంబర్ 11 అయితేనేమి, జీవో నంబర్ 25 అయితేనేమి, ఇది తప్పకుండా పరిష్కరించి ఉపాధ్యాయులకు న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది. అదే మాదిరిగా పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో, బకాయిలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. ఉపాధ్యాయులను కాపాడాలి, ఉపాధ్యాయ రంగాన్ని కాపాడాలి. మరియు ఉపాధ్యాయుల సమస్యలు అనేకంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా 3 దశల పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే 23 నాడు చలో అసెంబ్లీ హైదరాబాద్ అనే ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ రోజు ఇంద్రపార్క్లో ధర్నా చేసి అసెంబ్లీని ముట్టడి చేసేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి తప్పకుండా మన నిర్మల్ జిల్లా నుండి 100% విజయవంతం చేయవలసిన బాధ్యత మన పైన ఉందని నేను కోరుకుంటున్నాను. లక్ష్మణ్ చందామణిలోని మునిపెల్లి, మల్లాపూర్ గ్రామాలకు ఆర్టీసీ బస్సు నడపాలని కోరుతూ మంగళవారం ఇరు గ్రామాల ప్రజలు ఆర్టీసీ డిపో ముందు నివేదికకు వినతి పత్రం అందజేశారు. 2 గ్రామాలకు బస్సులు రాకపోవడం తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్న వాపోయారు. గతంలో నడిపిన ప్రకారం తమ గ్రామాలకు బస్సులు నడపాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ విషయంపై సానుకూల స్పందించిన డిపో మేనేజర్ బస్సు నడిపించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. మాకు బస్సు బాగా ఇబ్బంది ఉన్నది. చెప్పుకున్న 25 మంది మర్చినాము. ఈడీసీ నంబర్లు ఇక మాకు బాగా బాధ ఉన్నది. బస్సు గురించి 2 ట్రిప్పులు వేస్తుండ్రు, పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. మధ్యలో బాగా ఇబ్బంది అవుతుంది. మాకు 5 ట్రిప్పులు కావాలి. బస్సు అని వచ్చింది. డిఎంకి ఇచ్చినాం లేటర్. ముందు 6 ట్రిప్పులు వస్తుండే, లాస్ట్ బస్సు కాన్నే పడుతుండే. ఇప్పుడు అవన్నీ క్యాన్సల్ చేసిండ్రు, చింతలు సర్దేసిండ్రు. బాగా 2 మంటల అద్దుగా పని చేసిండ్రు. బాగా ఇబ్బంది అవుతుంది. మాకు కంపల్సరీ 5 ట్రిప్పులు బస్సు కావాలి. ఏం చెప్పలేరు, వచ్చినప్పుడల్లా ఇదే నొల్లి పెట్టుకుంటూ పోయినాం కానీ టార్గెట్ వస్తలేదు అన్నారు ముందు. మరి ఇప్పుడు ఆడిపోయిన జీరోని ఉన్నది, నాగురు సుఖ జీరోనే కదా, పెంచాలి కదా. లేదు, అట్లా లేదు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. లాస్ట్ కుండం గంగొట్టుకున్నాం. వెళ్ళి నా పేరు మధులత. మాకు బస్సులు వస్తలేవు. మేము ఎట్లా వచ్చినాయో 5 ట్రిప్లు మాకు ఎప్పుడు అట్లనే రావాలా, బస్సు మాకే రావాలా. ఏం చెప్తున్నా చేస్తారు. ఆటోళ్ళల్లో వస్తే ఆటోలలో ఎందుకు పోతున్నామని ఆటోలను కొడుతున్నారు. మమ్మల్ని ఆటోలు ఎక్కద్దామని మమ్మల్ని తిడుతున్నారు.
మరి ఎందుకోసం మరి బస్సు ఎందుకు ఇస్తలేరు? ఫ్రీ బస్సు అంటే పైసలు పెట్టుగా మా 3 ఊర్లకు పైసలు పెట్టుగా వస్తాం సార్. నిర్మల్ జిల్లా విశ్వ హిందూ పరిషత్ నగరాధ్యక్షులుగా పార్థసారథిని ఎంపిక చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో నగర కార్యవర్గం ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుల ముప్పుడు రవి, సత్సం ప్రముఖ సాదానంద్, కోశాధికారి గజవాడ కృపాల్, నగర కార్యదర్శిగా జిట్టి దేవేందర్, సహకార్యదర్శి ఆజమల నరేందర్, పతిక రమేష్, నగర ఉపాధ్యక్షులు ఎల్లుడు అనిల్ ఎన్నుకున్నారు. అలాగే పలువురు కార్యవర్గ సభ్యులు ఎంపిక చేశారు. రక్షాబంధన్ వారోత్సవాల్లో భాగంగా వాకింగ్ లాఫింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రక్షాబంధన్ కరపత్రాలు ఆవిష్కరించారు. రక్షాబంధన్ యొక్క విశిష్టత గురించి అరుణ్ శర్మ వివరించారు. వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు అధ్యక్షుడు నాలం శ్రీనివాస్ తెలిపారు. సురేందర్, గౌరవాధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, బాపు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. भुवस्वः तत्स पितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. మాలా కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. జై శ్రీరామ్. అడ్వాన్స్ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు మన అరుణ్ శర్మ గారు వారోత్సవాల గురించి నిన్న నుంచి స్టార్ట్ చేసిండు. ప్రతి ఇంటికి చేరల ఉద్దేశంతో ఆయన ఒక ధ్యేయంగా పెట్టుకొని మన నేను అడగగానే ఇవాళ మనం టైం ఇచ్చి అందరం ప్రతి ఒక్కరి పౌరుడిగా బాధ్యత హిందూ బంధువులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూ ప్రతి ఇంటికి చేరగానే ఈ వారోత్సవం గురించి తెలియజేసుకుంటాం. ఇప్పుడు అరుణ్ శర్మ గారు సందేశం ఒక నిమిషం. దాదాపు జిల్లాలో 1,00,000 మంది విద్యార్థుల వరకు ఈ సందేశాన్ని చేర్చడం జరుగుతోంది. రక్షాబంధన్ యొక్క విశేషత దీంట్లో మనం తెలుపుతున్నాము. రాఖీ పౌర్ణమి, శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి మనకు రాఖీ పౌర్ణమి. ఆ రోజే మనకు గాయత్రి మాత అవతరించిన దినం. గాయత్రి మంత్రం ప్రపంచంలోనే అతి శక్తివంతమైన మంత్రంగా ఈరోజు అమెరికా సంస్థలోని నాసా ప్రయోగాత్మకంగా దీనిపైన చాలా ప్రయోగాలు చేయడం జరుగుతోంది. గాయత్రి మంత్రం విద్యార్థులు చదవడం వల్ల వారికి జ్ఞాపక శక్తి పెరుగుతోంది. తర్వాత పరీక్షలలో ఏంటంటే వాళ్ళు మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రజలను మోసం చేస్తున్న సృష్టి ఫెర్టిలైజర్ కేంద్రాలు గుర్తించి ఆ ఆసుపత్రిని రద్దు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ సంతానం కావాలన్న ఆశతో సృష్టి పరిశీలన కేంద్రాలను ఆశ్రయిస్తున్నారని, వారి బలహీనతలు ఆసరాగా చేసుకుని రాష్ట్రంలో ఫెర్టిలైజర్ సెంటర్లో సరోగస్ పేరుతో అనధికారిక పిల్లలేని దంపతులు మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారన్నారు. జిల్లాలో వీరకణాల సేకరణ కేంద్రంలో ఈ అక్రమ దందాలు జరుగుతున్నాయని తెలిపారు. శాస్త్రీయంగా విధించే బదులు ఎటువంటి అడ్డొదుపులు లేకుండా ప్రజలను ఒబ్బెపెట్టి కోట్ల సంపాదనకు అలవాటు పడుతున్నారన్నారు. లక్ష్మి, కమల, రుక్మా, విజయ, కవిత, లత, శ్రీనంత్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్కు చెందిన చిన్నారి సాల్వే మాలే షిర్డీలో నాట్య ప్రదర్శనతో పరువును ఆకట్టుకుంది. పట్టణానికి చెందిన డాక్టర్ చంద్రప్రకాష్ మాల్వే కూతురు సాన్వి వేదం గ్లోబల్ స్కూల్లో 1వ తరగతి చదువుతున్నది. నృత్య ప్రదర్శనలో పలువురు రాణిస్తుంది. నృత్యమాల నాట్య అకాడమీలో ఏలేటి అంజలి శీర్షకంలో షిర్డీలో ఈ ప్రదర్శన ఇచ్చారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. ఆపరేషన్ ముస్కాన్తో చిన్నారుల జీవితాల్లో కొత్త వెలుగులు. జిల్లా ఎస్పీ జానకి శర్మిల. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు, ప్రత్యేక ఏర్పాటు చేసిన నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.